పెట్టేస్తున్నారు గవర్నమెంట్ భూమి అని. ఇంక మీరేం చేస్తున్నారు, నాకెందుకు బాధలు అని చెప్పి ఎంతగా తెచ్చుకోవడం. అలాగే 43,000 కోట్లు లాగేశారు. మొన్న గాజరాజ్ ప్యాలెస్ ఉందండి, మొన్న నేనే మాట్లాడాను. అవునండి, మీరు మాట్లాడారు. దాని మీద కూడా క్వశ్చన్ ఉంది నాది. యాక్చువల్గా గాజరాజ్ ప్యాలెస్ మీద మీరు మాట్లాడారు అంటే ఏంటి, సరే ఆ నేపథ్యం మీరే చెప్తారు. కానీ తర్వాత ప్యాలెస్ యజమాని ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి ప్రెషరు రాలేదు, నన్ను ఎవరు ఇలాంటి ప్రపోజల్ నా వరకు తీసుకొని రాలేదు, ఇది రాజకీయంగా వాళ్ళు ఏదో చూసుకోవాలి, నాకు ఎలాంటి ఇది లేదు అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఫోటో చూసారు మీరు? చూసారా? చూసానండి, ఫోటో వచ్చింది. అవునవును. అతను ఎదురుగా ఎవరున్నారండి? కేకే రాజు. ప్రెస్ మీట్లు పోటీ దొంగడు. ప్రెస్ మీట్లో ఫోటోలో రాకుండా ఉండడం బాగున్నాం. అతను అక్కడ ప్రెస్ మీట్ చెప్తుంటే ఎదురుగా ఉండి అతని చేత బలవంతంగా చెప్పించారు. అది ఎదురుగా నుంచున్నాడు. నేను అన్నాను, ఆ ఫోటోలు కట్ చేసిన బాగున్నాను. అతను ఏం మాట్లాడుతాం అన్ని మాట్లాడించి ఎదురుగా నుంచి మాట్లాడించాడు. అసలు ఏం జరిగింది చెప్పంటారా? 2 నిమిషాలు చెప్పండి సార్. ఆ ప్యాలెస్ అతను 10 years క్రితం కట్టాడండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా. అవును. పిల్లలు ఏమో సరిగా అందుబాటు లేకపోతే మైసూర్ ప్యాలెస్లో అన్ని చేసి డిజైన్ చేసి అలా కట్టాడండి. 10 years బ్యాక్ నుంచి ఉంది అది. మొన్న మధ్యన 2-3 వారాల క్రితం మేడం గారు వచ్చారు వైజాగ్. ఏ మేడం గారు అండి? భారతి గారు, ముఖ్యమంత్రి గారు సతీమణి గారు వచ్చి ఊళ్ళో తిరిగే కారు వేసుకొని బీచ్లో వెళ్తే ఆ బిల్డింగ్ దగ్గర ఆపే కారు. బిల్డింగ్ చాలా బాగుంది, నన్ను నచ్చేసింది, బిల్డింగ్ కావాలని అడిగిందట. ఇప్పుడు నచ్చితే ఇచ్చాడు ఏంటి అడిగితే అప్పుడు మళ్ళీ మరుసటి రోజు కొంతమంది వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మేడం గారికి బిల్డింగ్ కావాలంటున్నారు, రేట్ చెప్తే ఇచ్చేస్తామని అడిగారు. అడిగితే నేను ఇవ్వను బాబు, నేను బాగా దగ్గరకు కట్టించుకున్నాను, ఈ వయసులో నేను ఇవ్వలేను ఇలాగే చెప్పాడు. చెప్తే అన్నీ ఆ బిల్డింగ్ ఏమో 22A ఉందని చెప్పి ఇచ్చారు. మీరు ప్రెస్ మీట్లో లాస్ట్లో జాయింట్ కలెక్టర్ మాట్లాడి చూసారా? అక్కడే అర్థం అయిపోతుంది మీకు ప్రెస్ మీట్. అవునండి, అందులో కొంత గవర్నమెంట్ భూమి కలిసిందని ఒక ఇష్యూ ఉంది. ఆయన నా దగ్గరికి వచ్చారు 22లో అప్పుడు ఇచ్చో నోటీస్ ఇవ్వడం కరెక్ట్ అని చెప్పాడు. మరి నిజంగా గవర్నమెంట్ భూమి అయితే మరి ప్రభుత్వం 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తుందండి? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారండి? ఎలా ఇచ్చారు? అంత బిల్డింగ్ కడతామని మున్సిపల్ కార్పొరేషన్ కనపడలేదా? ఎంత పెద్ద నాటకం సార్. కేకే రాజు అక్కడికి ప్రెస్ మీట్లోకి రావాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకు వచ్చాడు ప్రెస్ మీట్లోకి? సార్ ఇప్పుడు మేడం గారు వచ్చారు, ఇట్లా తిరిగారు, చూశారు, ఆవిడకి నచ్చింది అని అడిగారు అని ఏదో చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. యాక్చువల్గా మేడం గారు వచ్చారు అంటే, ఒక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులు వచ్చారు అంటే ఒక మీడియా అటెన్షన్ అని ఉంటుంది కదండి, మీడియాకి తెలుస్తుంది కదండి. సో ఎవరికి తెలియకుండా వచ్చి వెళ్ళిపోయారు. అలా కాదు సార్, ఇప్పుడు తిరుగుతున్నారు అంటే అంటే మీడియా గారు సతీమణి, సారీ సీఎం గారు సతీమణి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు అంటే ఒక మీడియా అటెన్షన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చెప్పే దాంట్లో మీరే ఒక కథ అల్లుతున్నారేమో అనిపిస్తుంది కదండి, అలా అనుకోవచ్చు కదా. అయితే పని చెప్పండి, ఆవిడ వచ్చి చూసి నచ్చిందని చెప్పి అన్నాను కదా నేను. ఆవిడనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను రాలేదు చూడలేదు చెప్పానండి. అయ్యన్ పాత్రి గారు చెప్పింది అంత వాస్తవం కాదు, నేను అసలు విశాఖపట్నం రాలేదని చెప్పానండి. ఎందుకు చెప్పలేదు ఆవిడ? రుషికొండ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది మీకు తెలుసా? వచ్చారండి, 4-5 సార్లు వచ్చింది బిల్డింగ్ చూడడానికి. భార్య భర్తలకి అంత బిల్డింగ్ అవసరం అండి? 430-400 కోట్ల బిల్డింగ్ అవసరం అండి ఇద్దరికైనా? ఎన్ని కోట్లు సార్? అది 435 రాశారు, పేపర్లో రాశారు. అవసరం అది ఇద్దరు ఉండడానికి. దాన్ని యాక్చువల్గా అంటే గవర్నమెంట్ పరంగా ఉపయోగించుకోవడానికి కూడా కడుతున్నాం. కొండ మీద కట్టబెట్టి ఇంకో కొండ మీద కట్టచ్చేదండి, అక్కడ ఆల్రెడీ టూరిస్ట్ స్పాట్ అది. ఇక్కడ మీరు విశాఖపట్నంలో మేధావులు నిద్రపోతున్నారు సార్. నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఒక కొటేషన్ కూడా ఉంది. ఏంటంటే సిరా చుక్క అంటారు సార్. సిరా చుక్క అంటే ఎవరు వాడతారు? సిరా కవులు, విలేకరులు, రచయితలు. సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం వెళ్తున్నట్టు ఒక కవి. ఎంత బాగా రాశాడు. ఇప్పుడు రాసింది కాదు, చాలా సంవత్సరాలు కదా. సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం వెళ్తుందట. మరి మేధావులు మాట్లాడకపోతే ఇటువంటి అన్ని కూడా విశాఖపట్నం ఎంతమంది మేధావులు ఉన్నారు అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారా? మీరు ఆ కొటేషన్ కోట్ చేశారు కదా, ఇప్పుడు అదే పరిస్థితి ఉందని లేదా? మరి జరుగుతుంది అదే కదా రాజకీయాల్లో. వాస్తవం మాట్లాడితే అయ్యన పోతులు నన్ను తిడతారు, మా వాళ్ళు తిడతారు.
ఎందుకండి ఎలక్షన్కి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు ఎందుకండి? నాకు 83లో ఫస్ట్ ఎలక్షన్కి 63,000 రూపాయలు ఖర్చు అయింది. 63,000 అంటే అప్పట్లో తక్కువ కదండి రేట్లు. అప్పుడు అదే ఓటు కదండి. అలా కాదు సార్, అప్పుడు అదే ఓటు కదండి. అప్పట్లో 10,000 అంటే ఇప్పుడు 1,00,000తో సమానం కదా సార్. అలాగే కాదండి. ఎందుకో 50 కోట్లు ఖర్చు, ఓకే, దేనికి ఖర్చు పెడతారు అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, ఓట్లు కొంటున్నారని. కాదు సార్, అప్పట్లో బ్యానర్లకి, పాంప్లెట్స్కి, ఇలాంటి వాటికి, సభలకి, నిర్వహణకి అది దానికి ఖర్చు పార్టీ పెట్టి రామారావు ఉంటారండి. ఇచ్చారు మాకు. ఓకే, బ్యానర్లు కూడా రామారావు గారు ఇచ్చారు మాకు. మరి ఈ ఖర్చు అంతా దేనికైంది సార్? మైక్ సెట్లకి, మీటింగ్స్కి, క్యాన్సింగ్ వ్యాన్స్కి ఓకే, ఇవి ఉంటాయి కదా వాటికి 63,000 అండి. ఇవాళ 63 కోట్లు. లేటెస్ట్ ఎలక్షన్కి ఎంత అయింది సార్ మీకు? లేటెస్ట్గా 2019 ఎలక్షన్కి ఎంత అయింది? మరి అది చెప్తే నన్ను బొక్కలేస్తారు. అలా కాదు, అంటే మేము ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇస్తాం ఎంత ఖర్చు అయిందని. 60 కోట్లు ఖర్చు పెట్టేసి 60 కోట్లు రాయం కదా, మాకు లిమిట్ ఎంత ఉంటుంది, లిమిట్ దాకా రాస్తాం. మరి నన్ను లేడిపోయిన ఇబ్బందులు పెడతారు. నేనే కాదు, రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా చెప్పడం. కానీ పాత అయితే చెప్పారు కదా సార్. మరి అప్పుడు తక్కువ సార్, అప్పట్లో లిమిట్ లేదా సార్? అప్పుడు కూడా 15 లక్షలు ఎంతో ఉంది. అప్పట్లో కూడా ఉందండి. 82, 83 శాసన గారి టైంలో 25 లక్షల దాకా ఇచ్చారు. 25 లక్షలు దాటకూడదు, నామినేషన్ డబ్బు కడతాం కదా దాంతో కలిపి. ఓకే, కానీ 25 లక్షలకి అయిపోతుందండి ఎలక్షన్. చెప్పండి, మీరు అందరూ గుండెలు చేసి చెప్పండి. మేము చెప్తామండి, మీరు గుండెల మీద చెప్పాలి. ఎందుకు జరగట్లేదు? ఎలక్షన్ కమిషన్ తెలియదా 25 లక్షలు కావదని? మరి లిమిట్ పెట్టడం ఎందుకండి? ఎందుకంటారు సార్? మరి అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ఇది ఓపెన్ సీక్రెట్ సార్. డబ్బులు లేనిదే ఎలక్షన్ జరగదు అనేది ఓపెన్ సీక్రెట్. ప్రతి పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ కదా, ఈవెన్ కమ్యూనిస్టులు పోటీ చేసినా కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. అలాంటి పరిస్థితి వచ్చిందండి ఇప్పుడు. మరి ఎలక్షన్ కమిషన్కి తెలియదు. అదే అన్నాను, ఎలక్షన్ కమిషన్ ఎన్ని అబ్జర్వ్ చేసి ఖర్చు పెట్టడానికి రేట్ అన్నా పెంచాలా, లేకపోతే ఖర్చు పెట్టడానికి వీలేదని చేయాలా. ఖర్చు లేకుండా అమెరికా సిస్టమ్ లాగా మైక్ పెట్టుకుని నలుగురిని, ఆల్ పార్టీస్ ఒకే డయాస్ మీద నుంచోబెట్టేసి ఒకే మీటింగ్, నీ పాలసీ నువ్వు చెప్పండి, అందరూ మాట్లాడతారు, ఎవడో పాలసీ నచ్చితే అది కొట్టేసి. కాదు సార్, అలాంటివి జరుగుతాయి అంటారండి. ఎందుకంటే ఆ మధ్య ఒక ఛానల్ వాళ్ళు, ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు తెలంగాణలో అనుకుంటాను 2 పార్టీలను కలిపి ఏదో పెట్టారు, చిన్న డిబేట్లో కొట్టుకున్నారు. ఇద్దరును ఛానల్ సమక్షంలోనే కొట్టుకున్నారు ఒకరినొకరు. అలా కదండి. కాదు అలాంటివి అంటే, ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థులు ఒకే దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆవేశాలు పెరుగుతాయి తప్పితే అంత మెచ్యూర్డ్గా ఉంటారనుకుంటున్నారా? ఓపెన్ దీంట్లో పెట్టి నలుగురు పోటీ చేసాం అనుకోండి, 4 పార్టీ నుంచి నాకు అర్థమైంది సార్. నలుగురు ఒకే స్టేజ్ మీద ఉంటారు. నేను అది ఆచరణ సాధ్యమేనా? అలవాటు చేయాలి సార్. కొన్ని దేశాలు ఇప్పుడు అవుతుంది. ఓకే, కొన్ని దేశాల్లో అవుతుంది. అంటే మెల్లిమెల్లిగా మన దగ్గర అలవాటు చేయాలి. ఎందుకంటే ఎంత డబ్బు, కోట్లు అండి. తెలంగాణలో మన ఎలక్షన్ ఎన్ని కోట్లు అండి. ఎంత అయ్యి ఉండదు సార్ తెలంగాణ ఎలక్షన్కి? లెక్కలేదు. మీకు మామూలుగా అంటే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మీ సర్కిల్లో, మీ పొలిటికల్ సర్కిల్లో. మీకు ఒక పార్టీ ఓటుకి 20,000 ఇచ్చిన సందర్భాలు కొన్నారు తెలంగాణ. ఓటుకండి 20,000? 20,000. కొన్ని పార్టీలు అయితే 2,000, 3,000 వాళ్ళు తగ్గట్టుగా. ఎందుకంత అవసరం? టీవీల్లోనూ మాట్లాడించి పబ్లిక్ మీటింగ్ వేసి దీంట్లో ఎంత మాట్లాడారు కాబట్టి మీకు నచ్చిన కోటి ఏంటి వదిలేకపోయి. సార్, ప్రజల్లోని ఒక రకమైన ఒక ఆలోచన అయితే వచ్చిందండి. ఏ పార్టీ వచ్చినా అవినీతి కామను వాళ్ళు, అంటే ఎంత నిజం ఉందనేది నేను మాట్లాడట్లేదు, అంటే వాళ్ళు వచ్చిన ఆలోచన కోసం చెప్తాను.